నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో నక్కవాణిదారులో పూరిలో దగ్ధం. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధలను నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోడు సత్యనారాయణ. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ నార్సింగ్ అమీర్పేట్లో మరో కొత్త షోరూంను అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ అమీర్పేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన నార్సింగ్ క్లాత్ షోరూంను సినీ నటి వర్షిణి సౌందరరాజన్ లాంచ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ వర్షిణి. ఈరోజు నేను నర్సింగ్ స్టోర్లో ఉన్నాను. నర్సింగ్ స్టోర్ ఈజ్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే బేసిక్గా నాకు అంతగా ఐడియా లేకుండే ఇంతకుముందు ఈ స్టోర్. నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో వెన్ ఐ వాంట్ టు క్రియేట్ కాస్ట్యూమ్స్, మా డిజైనర్స్ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే నర్సింగ్ అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు ఏంటి నర్సింగ్, దెన్ ఐ రీసెర్చ్ ఇట్. చాలా చాలా పాత స్టోర్ అండ్ చాలా మంచి క్వాలిటీ ఉన్న క్లాత్స్ దొరుకుతుంది. నేను విన్నాను పెద్ద పెద్ద డిజైనర్స్ కూడా ఇక్కడ వచ్చి క్లాత్ కొనుక్కుంటారు అండ్ దే మేక్ కాస్ట్యూమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని. సో ఈ స్టోర్ పిల్లర్ నెంబర్ 1073లో ఉంది అండ్ రినోవేట్ అయింది. 27th అంటే December 27th to December 31st వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. 15% డిస్కౌంట్. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఇది అయిపోయిన తర్వాత నేను షాపింగ్ చేస్తున్నాను. యాక్చువల్గా చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఐ వాంట్ టు సీ ద న్యూ కలెక్షన్ అవుట్ ఆఫ్ ఇట్. And this is at Ameerpet and see you all and wishing you all a very happy new year. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధలను నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్ మీదుగా విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు. డిఈకి వినతిపత్రం అందజేసిన వైసీపీ నాయకులు విద్యుత్ ఛార్జీలు పెంచడం కారణంగా సామాన్య మానవుడే కాదు, చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా ప్రజలు అంతా కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు, ఎవరికి పెద్ద వ్యాపారస్తులు ఎవరు లేరు. చిన్న చిన్న వ్యాపారస్తులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు, లేదా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నవాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు ఆలోచించారు? మీరేం చెప్పారు? మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అనే మాట చెప్పారు. మరి పెంచమని మాట చెప్పి 6 నెలలు కూడా దాటకుండానే అప్పుడే 3 నెలల క్రితం ఒకసారి పెంచారు, మరలా రెండోసారి పెంచారు, మళ్ళీ మూడోసారి పెంచిపోతూ ఉన్నారు. ఇది ఏం ధర్మం అంటే? పెంచడం ఒక్కడే మన ధ్యేయం కాదు. పెంచవలసిన చోట పెంచాలి, తగ్గించవలసిన చోట తగ్గించాలి. ఎక్కడ చేస్తున్నారు అంటే కేవలం ప్రజల మీద వడ్డన చేసేసి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం, అయితే ప్రజల్ని పిండి రాజధాని నిర్మాణం చేయాలనే ప్రయత్నం ఇంకే కనపడుతుంది. అది కరెక్ట్ కాదు. అది ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల ద్వారా మన అధికారంలోకి వచ్చిన వాళ్ళు ముందు 167% ఉన్నటువంటి పొడుగు 15%. మరి పేదవారు, ముఖ్యంగా చిన్న సన్నకారు వ్యాపారాలు చేసేవారు, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత ఇబ్బంది పడుతున్నారో భాగ్యవంతులైనటువంటి మీకు తెలియకపోవచ్చు. మరి పేదవాళ్ళు అయినటువంటి మా అందరం తెలుస్తుంది దాని యొక్క ఇబ్బంది ఏంటంటే మా ఇద్దరికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ పెంచాలో అక్కడ చూసుకోవాలి, ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి. అది రేటు మానేసి ప్రతిదాని మీద కనపడిన వాళ్ళ మీద పండిస్తే అది సహేతుకమైనటువంటి పరిపాలన అనిపించుకోదు. ఒకసారి ప్రజలకి కోపం వస్తే ఏమవుతుందని మీరందరూ చూసారు. చాలా ఎన్నికలు మనం చూసాం.
పాలన గాడి తప్పినప్పుడు సరైన ట్రాక్లో పెట్టే అనుభవం, విజ్ఞత ప్రజలకు ఉంది. గత చాలా ఎన్నికలు రుజువు చేసి ఒకసారి ఆలోచించుకోండి ఎప్పటి నుంచి. అంతే తప్ప ప్రజలు మాకు అధికారం ఇచ్చి మాకు ఇచ్చారు కాబట్టి యథేచ్ఛగా పరిపాలించడానికి కావాల్సిన స్వేచ్ఛను కోరుకుంటే మాత్రం ప్రజలు క్షమించే పరిస్థితి లేదు. ఇవాళ విద్యుత్తో చాలా బాధపడుతుంది. మీ మీద ఇంత కఠినంగా నేను ఎప్పుడు కఠినంగా మాట్లాడుతుంది ఎవరి మీద ఇంత కఠినంగా మాట్లాడవలసిన అవసరం ఏది వచ్చిందంటే మాకే విద్యుత్ బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఇంత పరిస్థితి రాకూడదు. పేద ప్రజలు ఏ విధంగా కట్టుకోగలరు? విద్యుత్ ఛార్జీలు మీరు వడ్డిస్తుంటే ఏ విధంగా కట్టుకోగలరుకుంటున్నారు? మీరు ఏం చెప్పారు ప్రజలు? ఈ దేశంలో మనకి 52 నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1952 నుంచి ఎప్పటి వరకు జరిగిన ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టో అమలు జరుపుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఈ దేశంలోనే, మన రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఇచ్చిన మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు, ఏమైనా ఆర్థిక పరిపుష్టత ఉన్నటువంటి రాష్ట్రం కాదు మంది. ఆ రోజు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఒకసారి మనం ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోకి అమలు చేయకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ప్రభుత్వాల మీద విశ్వాసం పోయింది. ఇది మరి ప్రజాస్వామ్యం మంచి పద్ధతి కాదు. దీంట్లో ఒక మార్పు తీసుకురావాలి అని ఆ రోజు ఆయన నిర్ణయించుకున్న మొదటి రోజే అదే అమలు చేస్తారు. మీరు దయచేసి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని గురువుగా స్వీకరించాలంటలేదు నేను. ఆయన ఏ విధంగా మేనిఫెస్టోని అమలు చేశారు, మీరు కూడా దగా చేయకుండా మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోతే చరిత్రలో దగాకూరగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ మద్దతు తెచ్చిపోకుండా దయచేసి ముఖ్యమంత్రి గారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓర్గంటి వీరయ్య భవనం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదె కేశవరెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశానికి 2 పర్యాయాలుగా ప్రధానిగా సేవలందించి ఆర్థిక మంత్రిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారుడుగా, కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి అత్యున్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. దేశానికి గొప్ప ఆర్థిక సంస్కరణలను సేవలందించి దివికెగిన మహనీయుడని, పవిత్రాత్మకు శాంతి చేకూరాలని అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మృతి పట్ల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరగంటి రమేష్ బాబు, తుమ్ము రాఘవులు, ఆవుల రవి, మట్ట వీరభద్రారెడ్డి, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, కిలారి శేషగిరి, మేకల అంజిబాబు, కొరాసా కృష్ణ, గడల చలపతిరావు, రావులపల్లి నరసింహారావు, మురికిపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరణించడం భారతదేశానికి చాలా లోటు. మరి ఆయన గారు ఈ భారతదేశంలో ఆర్థికంగా మరీ కష్టాల్లో ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక మంత్రిగా పివి నరసింహారావు గారితో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించినటువంటి ఘనత ఎవరు అవునన్నా కాదన్నా శత్రువు కూడా, అవతల పార్టీ కూడా ఒప్పుకోవాల్సిందే. మరి ఆయన గారికి దక్కుతుంది. అదేవిధంగా 2004 నుంచి 2010 వరకు ప్రధానమంత్రి కూడా అనేక సంస్కరణలతోటి అంతకుముందు 3-4% ఉన్నటువంటి జీడీపీని 7.8% తీసుకెళ్లి దేశ ఆర్థిక స్థితిని మరింత మెరుగుపరిచినటువంటి ఘనత మన్మోహన్ సింగ్ గారిది. అంతకుముందు గవర్నర్గా, ఆర్బీఐ గవర్నర్గా చేయడం కానివ్వండి, మరి సెక్రటరీగా చేయడం కానివ్వండి, ఫైనాన్షియల్ సలహాదారుగా చేయడం, అనేక సంఘటనలు ఆయన సేవల్ని ఈ భారతదేశం ఉపయోగించుకుంది. భారతదేశం కన్నా గొప్ప బిడ్డల్లో ప్రధానమంత్రిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరని చెప్పొచ్చు. మరి అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేకపోవడం మరి బాధాకరం. అయినప్పటికీ వారికి 92 సంవత్సరాలుగా మరి సుదీర్ఘకాలం పాటు జీవించి భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడుటలో అహర్నిశలు పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించి అమలు చేసేదాకా పోరాటం ఆగదని తెలంగాణ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. శుక్రవారం రోజు ఆశాల రాష్ట్ర
బస్సు యాత్ర ములుగు జిల్లా కేంద్రంకు చేరుకుంది. డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి ప్రధాన రోడ్డు గుండా బోనాలు, బతుకమ్మలు, కోలాటం నృత్యాలతో ర్యాలీ చేసి కలెక్టరేట్ సెంటర్లో ఆర్ నీలాదేవి అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. అంతకుముందు బస్టాండ్ సెంటర్లోనే అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర నాయకులు పూలమాల వేశారు. ఈ సభలో ఆశాలను ఉద్దేశించి ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఎన్ఎస్ఈల పేరుతో టార్గెట్లు పెట్టి పని చేయించడం, పనికి తగ్గ పారితోషికం ఇవ్వకుండా ఆశా కార్యకర్తలను వేధిస్తుండడం, శ్రమ దోపిడీకి గురి చేయడం మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బస్ యాత్ర బృందం సభ్యులు గంగమణి సునీత, పద్మ, సాధన, బాలమణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎండి దావూద్, రత్నం రాజేందర్, తుమ్మల వెంకటరెడ్డి, ఎండి గఫూర్, గుండెపోయిన రవిగౌడ్, ఉపేంద్రచారి, ప్రవీణ్, రవి, మంజుల, శ్రావ్య, నాగమణి, రజిత, కవిత, సుమలత, ప్రభావతి, సుధా, పూర్ణ, మల్లక్క తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ములుగు జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ జాతాకు ఆశా వర్గాలు, సిఐటి నాయకులతో ఇతర ప్రజా సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ జాతా ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభించాం. ఇప్పటికే అనేక జిల్లాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాం. దీని అనంతరం కూడా ఇంకా కొన్ని జిల్లాలు తిరగాలి. ఈ విధంగా రాష్ట్రం మొత్తం తిరిగి ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ పెడుతున్నాం, ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 30,000 మంది ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే నిర్ణయం చేయాలి. పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలి. ఉద్యోగ భద్రత, ప్రమోషన్లు, రిటైర్మెంట్ డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ అంశాలను అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినాం. అయినా ప్రభుత్వం పరిష్కారం చేయట్లేదు, కాలయాపన చేస్తుంది, నిర్లక్ష్యం చేస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మేము ఈ జాతర నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించాలి. 31వ తేదీలోపు ముగింపు సభలోపు స్పందించకపోతే మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల తన మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, సమాజంలో జరుగుతున్న అనేక నేరాలను నివారించడంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తుందని, ప్రజలకు మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు, ఫోక్సో చట్టాలు, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాల గురించి జిల్లా ప్రజలతో కమ్యూనిటీ పోలీసింగ్, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా ప్రజలను చైతన్యపరచడం జరిగింది. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 739 సీసీటీవీలను ఏర్పాటు చేయించడం జరిగింది. గత సంవత్సరం మార్చి నెలలో ప్రారంభించిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన 5,111 దరఖాస్తులలో 2,512 సెల్ ఫోన్లను ట్రేస్ చేసి అందులో నుంచి 971 సెల్ ఫోన్లను రికవరీ చేయడం, బాధితులకు అందించడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు వచ్చిన 17,201 పాస్పోర్ట్ అప్లికేషన్లలో 17,179 అప్లికేషన్లు క్లియర్ చేయడం జరిగిందని వివరించారు. చాలా వరకు క్రైమ్ డిటెక్షన్ మరియు లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా చేయడం జరిగింది. సో దానిలో భాగంగా కొన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. కొన్ని సెన్సేషనల్ క్రైమ్స్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా గాంజాయికి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేయడము అండ్ మ్యాక్సిమం కేసెస్ ప్రాపర్టీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడము, వీటన్నిటిని కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా జిల్లాలో షీ టీమ్స్ని అన్నింటినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేసి వాటిల్లో ఎవరైతే ఈ ఆకతాయిలు ఉంటారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్, కొన్ని కేసులలో కేసులు పెట్టడం కూడా జరిగింది. సో ముందు కొంచెం స్టాఫ్ కొరత ఉన్నా కూడా ఈ సంవత్సరం చివరిలో మనకి దాదాపు 430 మంది కొత్త కానిస్టేబుల్స్ చేరడంతో ఇంకా సంగారెడ్డి జిల్లా పోలీస్ వ్యవస్థ అనేది చాలా బలవంతంగా చాలా బలపడింది. సో దీనిలో కొన్ని ఇనిషియేటివ్స్ కనుక తీసుకుంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్లో ఒక 7 చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, చిల్డ్రన్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, జువెనైల్స్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మన సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి డిఫరెంట్ షిఫ్ట్స్లలో అందరూ పనిచేస్తూ ఉంటారు కాబట్టి
మై ఆటో ఈజ్ సేఫ్ అనే ఒక వెహికల్ సేఫ్టీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది క్యూఆర్ కోడ్ బేస్డ్. సో దానివల్ల మనము సంగారెడ్డిలో మన జిల్లా ఆసుపత్రిలో ఒక 2 years ఓల్డ్ కిడ్ మిస్ అయినా కూడా వితిన్ 30 hours పట్టుకోవడం జరిగింది. ద మెయిన్ క్లూ ఈజ్ విత్ ద క్యూఆర్ కోడ్ బేస్డ్ ఆటో నెంబర్. దాంతోపాటు ఈసారి ఈ ఇయర్ దాదాపుగా లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఈసారి 24 గాంజా కేసులు పెట్టడం జరిగింది. మరియు పెద్ద మొత్తంలో గాంజాను సీజ్ చేయడం జరిగింది. ఇక్కడనే కాకుండా ఎక్కడైతే ఇంతకుముందు ఓన్లీ పట్టుకున్న వాళ్ళు ఎవరైతే సప్లయర్స్లో వాళ్ళని కాకుండా సప్లయర్స్ ఒరిస్సా నుండి కానీ ఆంధ్ర నుండి కానీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకురావడం జరిగింది. దాంతోపాటు ఎవరి దగ్గరికి వెళ్తుంది సోలాపూర్లో కానీ ముంబై కానీ లేదంటే లోకల్ కన్జంప్షన్ కానీ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా కేసులలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ అని ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఆల్రెడీ 2. సో దాంతోపాటు సిఐఆర్ టీమ్, సిఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏదైతే ఉందో మొబైల్ మిస్ అయితే ఆ పోర్టల్ నుండి ట్రేస్ చేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా దాదాపు 2512 ఫోన్స్ ట్రేస్ చేసాం. దానిలో 971 ఫోన్స్ బాధితులకు అందివ్వడం జరిగింది. కొన్ని కేసులో 1 year 2 years కింద పోయిన ఫోన్లు కూడా మళ్ళీ అందివ్వడం జరిగింది. దాంతోపాటు ఈ హైవేస్ ఎక్కడైతే ఉన్నాయో ట్రాఫిక్ కంజెషన్ కోసం వాటి దగ్గర కొన్ని డ్రమ్స్, లైటింగ్, ఈ మెయిన్ కంది జంక్షన్ లాంటి ప్లేసెస్లలో ఈ బ్లింకర్స్ పెట్టేయడము, దాంతోపాటు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేయడము, అలాగే ఈ సీసీటీవీ కెమెరాస్ను కూడా జిల్లా వ్యాప్తంగా ఇంకా పటిష్టపరచడం జరిగింది. వాటన్నిటినీ కూడా కొత్త ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టి అనాలిసిస్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ డయల్ 100 కాల్స్ కూడా త్వరితగతిన దాదాపు ఓన్లీ 8 నిమిషాల వ్యవధిలో డయల్ 100 కాల్స్ను కూడా అటెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇయర్లో 17,200 పాస్పోర్ట్ అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది. దానిలో 17,179 క్లియర్ చేయడం జరిగింది. ఇక కోర్ క్రైమ్కు తీసుకొస్తే మన క్రైమ్ అనేది టోటల్ రిపోర్టెడ్ కేసెస్లో అనేది ఒక 5% ఇంక్రీజ్ అనేది జరిగింది. సో ఇంతకుముందు 2023లో 7,236 ఉంటే ఇప్పుడు 7,563 అయ్యాయి. సో గ్రేవ్ కేసెస్ ఒక 32% ఇంక్రీజ్ అయింది. చాలా వరకు కేసెస్లలో డిటెక్షన్ కూడా జరిగింది, వాళ్ళ మీద మనము యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. దాంతోపాటు మర్డర్ కేసెస్ 4% పెరిగాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ కొద్దిగా ఎక్కువ రిపోర్ట్ అయ్యడం జరిగింది. దాంతోపాటు రికవరీ లాస్ట్ ఇయర్ 26% రికవరీ ఉంటే ఈసారి 49% రికవరీ అయింది. ఈ లైఫ్ కన్విక్షన్ కేసు కూడా 11 మందికి జీవిత ఖైదు వచ్చింది. ఇంకొకటి ఈసారి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లైఫ్ కన్విక్షన్ అంటే డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి 11 నెలల్లోనే మనము దాని ఛార్జ్ షీట్ వేసి దాని ట్రయల్ నడిపించి వాళ్ళకి శిక్ష పడేలా చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 3% పెరిగితే దానిలో మరణాల సంఖ్య 11% తగ్గింది. అంటే యాక్సిడెంట్స్ ఎక్కువైనా కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా తగ్గింది. సో ఇంకా తగ్గడానికి హాట్స్పాట్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఇంకా ఈ రానున్న టైంలో ఇంకా తగ్గడానికి ట్రై చేస్తాం. ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఇన్ రియాలిటీ పెరిగాయి. కొన్ని ఈ టెక్నికల్ మాకు అప్లికేషన్స్ కొద్దిగా డౌన్ ఉండడం వల్ల కొద్ది రోజులు ఒక 2-3 months ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న ఆయుధ చండీ యాగం భక్తి శ్రద్ధల నడుమ కొనసాగుతోంది. 6వ రోజున రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో యాగ క్రతువులను చేపట్టారు. విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ రుద్ర మృత్యుంజయ సహిత అమృత పశబ్స్త్ర హోమాలను చేశారు. గురూజీ యొక్క ఆశీర్వాదం ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీసుకున్నారు. ఆదిలాబాద్ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి యాగాలు ఆదిలాబాద్లో జరగడం మనందరి అదృష్టమని అన్నారు. ఆదిలాబాద్లో చేయండి అని అనగానే నేను వచ్చే సంవత్సరం వస్తాను. అదే వేదిక నుంచి చెప్పాను ఇదే సంవత్సరం ఈ ఆదిలాబాద్లో చెప్తున్నాను. ఆదిలాబాద్ ప్రజలంతా బాగుండాలని, ఎవరికి ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆ భగవంతుడు నిన్ను మనతో మనందరినీ ఆశీర్వదించాలని గొప్ప ఆలోచనతో
ఈ యాగంలో ఈ యాగం ద్వారా రోజు కొన్ని కోట్ల సార్లు ఆ యొక్క భగవన్నామ స్మరణ జరగడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ దోషాలైనా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల సార్లు భగవన్నామ స్మరణ మరెక్కడా జరగదు. ఇటువంటి యాగాల ద్వారా మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇంకా వారం 10 రోజుల పాటు జరిగేటటువంటి యొక్క యాగంలో అందరం కూడా పాల్గొనాలి. మనకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో నిరంతరంగా పాల్గొనాలని, ఇక్కడ అనేక మంది భక్తులు రకరకాలుగా తమ తమ సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఈ యొక్క ఆయుధ చెట్టు యాగం ద్వారా ఆదిలాబాద్ లో ఏమైనా మిగిలి ఉంటే దోషాలు, ఆ దోషాలన్నీ కూడా తొలగిపోవాలని, నా ఆదిలాబాద్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండే విధంగా స్వామీజీ గారు, అదేవిధంగా ఆ భగవంతుడి యొక్క కరుణ కృపా కటాక్షణకు మనమంతా పాత్రమయ్యే విధంగా ఈ యొక్క చెండి యాగంలో పాల్గొందామని మరొకసారి మీ అందరికీ ఈ యొక్క చెండి యాగం ద్వారా ఆదిలాబాద్ ప్రజలందరికీ మంచి జరగాలని, ఆదిలాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మంచి జరగాలని, ఏమైనా తెలుసో తెలియదో చేసినటువంటి తప్పులు కానీ ఉన్నటువంటి దోషాలు కానీ అవన్నీ కూడా తొలగిపోవాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 18 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మె దీక్షాస్థలికి చేరుకొని సంఘీభావం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోలు సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో 28 సంవత్సరాలు అంకితభావంతో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు అంకితభావంతో పనిచేయుటకు గాను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేయుటకు ముందుకు వచ్చినట్లు, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ కల్పించాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 20 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షలు సౌకర్యం కల్పించాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని, ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియామకాలలో వీటిని కల్పించాలని, పీటీఐలను వొకేషనల్ టీచర్గా పేరు మార్చి రెగ్యులర్ చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ రింగేజ్ విధానాన్ని తొలగించాలని, ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని జిల్లా కేంద్రంలో గత 18 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే నేను నా ఇష్ట ప్రకారంగా టీచర్ ఎమ్మెల్సీకి పోటీ చేయాలని రాలేదు. కొందరు ప్రోత్సహిస్తే మిత్రులు, శ్రేయోభిలాసులు, నేను 29 సంవత్సరాలుగా మాలేసుకుంటున్నా. 20 సంవత్సరాల నుండి శబరిమల అన్నదానం చేస్తున్నానండి. అక్కడ డోనార్ నేను, ఒక రూమ్ ఉంటుంది. మన తెలంగాణ నుండి అన్నదానం చేస్తున్నట్టే అక్కడికి తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక బాగా గెలిపిస్తారా లేదా? ఎందుకంటే కార్పొరేట్ వాళ్ళు వస్తున్నారు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చినట్టయితే మన సమస్యలు తీరుతాయా? వాళ్ళు ఎందుకు మన టైం ఇస్తారా? ఇప్పుడు మనకి ఎమ్మెల్సీ ఉన్నాడా? టీచర్ ఎమ్మెల్సీ ఉన్నాడా? ఇప్పుడు ఇంకా టైం అయిపోలే. మార్చి 29న టైం అయిపోతుంది. ఆ లోపల గవర్నమెంట్ ఎలక్షన్ పెడుతుంది. ఆ టీచర్ ఎమ్మెల్సీ వచ్చి మనకు మద్దతు ప్రకటించి మనం ఓట్లు వేయలేదు. ఆయన వేసినమా వేయలేదా? కేజీబీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇలా? పల్నాడు డిస్టిక్ పిడుగురాల టౌన్లో వాసవి కళ్యాణ మండపంలో బ్లడ్ డొనేషన్ జరుగుతున్న సందర్భంలో శ్రీ మంచునాథ బెంగళూరు అయ్యంగార్ బేకరీ యాజమాన్యం మరియు ఆయన సహచరులు బ్లడ్ డొనేట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో నక్కవాణిదారులో పూరిలో దగ్ధం.
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల బాధలను నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోడు సత్యనారాయణ. పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.